150 గజాల స్థలంలో ఇల్లు నిర్మాణం చేసుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఒకళ్ళు అంటారు 20 లక్షలు అవుతుంది అంటారు, మరొకరు 30 అంటారు, మరొకరు 40 అని అంటారు. అసలు నిజమేంటిదో ఈ వీడియోలో నేను మీకు క్లియర్ గా మాటలతో కాకుండా లెక్కలతో క్లియర్ గా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ముందుగా ఒక చిన్న లెక్క అయితే వేద్దాము. మనకున్నది 150 గజాల స్థలం అనుకోండి. ఒక గజం అంటే 9 స్క్వేర్ ఫీట్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. 150 గజాలు ఇంటూ 9 వేసుకుంటే మనకి 1350 స్క్వేర్ ఫీట్లు అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. సింపుల్ గా చెప్పాలంటే మనం కట్టే ఇంటి సైజ్ మాత్రము దాదాపు 1350 స్క్వేర్ ఫీట్లు అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ 1350 స్క్వేర్ ఫీట్ మీద మనం ఇల్లు ఏ క్వాలిటీతో నిర్మించుకుంటామో ఆ క్వాలిటీని బట్టి అయితే మనకైతే అమౌంట్ అయితే అవుతుంది. ముందుగా ఒక సింపుల్ ఇల్లు గురించి అయితే మాట్లాడుకుందాము. అంత లగ్జరీ కాకుండా మరీ అంత లో క్లాస్ కాకుండా నార్మల్ గా అయితే ఉండే ఇల్లుకి సాధారణంగా మెటీరియల్ చాలు అని అనుకుంటే మనకి ఒక స్క్వేర్ ఫీట్ కి 1650 రూపాయలు అయితే ఖర్చు అయితే అవుతుంది. దాదాపు ఇప్పుడు లెక్కలతో పోసుకుంటే మనకి 1350 ఎస్ఎఫ్టీకి గాను మనకి 1650 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే ఒక ఎస్ఎఫ్టీకి 22,27,000 రూపాయలు అయితే అవుతుంది అనమాట. సింపుల్ గా చెప్పాలంటే 22 లక్షల నుంచి 23 లక్షలలో ఒక సింపుల్ గా ఉన్న ఇల్లు అయితే రెడీ అవుతుంది అనమాట. అంటే చూడడానికి చక్కగా ఉండే ఇల్లు రెడీ అయితే అయిపోతుంది అనమాట. చాలా మంది ఈ ఆప్షన్ ని అవాయిడ్ చేసి అయితే మనకి రెండో ఆప్షన్ గురించి అయితే వెళ్తూ ఉంటారు. అంటే మనం అలాంటి మధ్యతరగతి కుటుంబం వాళ్ళు ఒక స్టాండర్డ్ గా ఇల్లు ఉంటే చాలా బాగుంటుంది అని అనుకునే వాళ్ళు ఈ రెండో ఆప్షన్ అయితే ఎంచుకుంటూ ఉంటారనమాట. ఇందులో ఎలా ఉంటుందంటే మంచి టైల్స్, బ్రాండెడ్ వైర్లు, మంచి బాత్రూమ్ ఫిట్టింగ్స్ అన్ని కూడా సింపుల్ గా కాకుండా అంత లగ్జరీగా కాకుండా మనలాంటి అంటే మధ్యలో ఉండేటట్టయితే క్వాలిటీ తెచ్చుకొని చేసుకుంటూ ఉంటారనమాట. దీనికి ఒక స్క్వేర్ ఫీట్ కి సుమారు 2000 రూపాయలు అయితే అవుతుంది అనమాట. 1350 ఎస్ఎఫ్టీకి గాను 2000 రూపాయలు అయితే పెట్టుకుంటే మనకి 27 లక్షల రూపాయలు అయితే ఖర్చు అయితే అవుతుంది అనమాట. సూటిగా చెప్పాలంటే 25 లక్షల నుంచి 28 లక్షలు పెట్టుకుంటే ఒక మంచి స్టాండర్డ్ ఇల్లు అయితే రెడీ అయితే అయిపోతుంది అనమాట. ఇప్పుడు మూడో ఆప్షన్ కూడా ఉంటుంది. చాలా మంది కొంచెం ప్రీమియం గా ఇల్లు కట్టేది ఒకటేసారి డబల్ కడతామా అని చెప్పేసి అనుకునే వాళ్ళు కొంచెం మంచి మెటీరియల్ తీసుకుంటే మనకి బెస్ట్ గా కావాలి అనుకునే వాళ్ళకి గ్రైనైట్ ఫ్లోరింగ్ కావచ్చు, ప్రీమియం టైల్స్ కావచ్చు, అదే విధంగా మనకి బ్రాండెడ్ డిజైనింగ్ కావచ్చు, అన్ని ఇలాంటివి కలుపుకుంటే మనకి ఒక స్క్వేర్ ఫీట్ కి 3000 రూపాయలు అయితే రెడీ అయితే అవుతుంది అనమాట. అంటే మనము సింపుల్ గా లెక్క వేసుకుంటే మనకి వచ్చిందంట 1350 ఎస్ఎఫ్టీకి గాను 3000 రూపాయలు వేసుకుంటే 40,50,000 రూపాయలు అయితే అవుతుంది అనమాట. అంటే స్పష్టంగా చెప్పాలంటే 40 లక్షలకు పైగానే అయితే ఖర్చు అయితే అవుతుంది అనమాట. అంటే ఇది మొత్తం మనము బిల్డర్ గారికి ఇచ్చి చేపించుకుంటే ఇంత డబ్బు అయితే అవుతుంది అనమాట. ప్రతి ఒక్కరు హైదరాబాద్ లో కావచ్చు, అదే విధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా ఈ రేట్లు అయితే నార్మల్ రేట్లే అండి. ఈ రేట్లలో మనకి ఏ బిల్డర్ అయినా సరే చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. మనం కూడా ఓన్ గా కట్టుకునేటప్పుడు కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటాము. చాలా మంది అనుకుంటారు ఇటుక, సిమెంట్, అదే విధంగా ఇసుక దగ్గర డబ్బు పోతుందని అనుకుంటారు. కానీ అదైతే అవాస్తవం అండి, నిజమైతే కాదు. ఇల్లు కట్టేటప్పుడు మనము డబ్బు చిన్న చిన్న చోట్ల అయితే మంచిగా నెమ్మదిగా అయితే ఖర్చు అయిపోతే అవుతుంది అనమాట.